Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. Friends, మన పక్కన ఉన్న తమిళనాడు గవర్నమెంట్ అక్కడ వాళ్ళకి ఇండస్ట్రీస్ డెవలప్ చేయడానికి, జాబ్స్ క్రియేట్ చేయడానికి వాళ్ళు ఎంత ఇంట్రెస్టెడ్గా, ఎంత కసిగా వాళ్ళు పనిచేస్తున్నారని చెప్పి మనం తెలుసుకోవాలంటే వాళ్ళు ఫుట్వేర్ ఇండస్ట్రీని తమిళనాడుకి ఎట్లా తెప్పిస్తున్నారు అని మీరు తెలుసుకుంటే వాళ్ళకున్న కిల్లర్ ఇన్స్టింక్ట్ మీకు అర్థమవుద్ది. ఓకే, మనం అనుకుంటాం అరే మనకి ఫేవరబుల్ గవర్నమెంట్ సెంటర్లో లేదు, సో అందుకని మనకి ప్రాజెక్ట్స్ రావట్లేదు, కంపెనీస్ రావట్లేదు అనే కనుక మీకు ఎక్కడన్నా మైండ్లో అదొక థాట్ ఉంటే ఐ థింక్ మిస్టర్ స్టాలిన్ గారుస్ గవర్నమెంట్ ఈజ్ నాట్ ప్రో బీజేపీ ఆర్ ప్రో మోడీ కదా. అయినా కానీ మరి వీళ్ళు ఎలా తెచ్చుకోగలుగుతున్నారు కదా. సో అంటే మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవ్రీ స్టేట్, ఏ రాష్ట్రమైనా సరే వాళ్ళు ఇండస్ట్రీస్ తెచ్చుకోవాలి అని సీరియస్గా పూనుకుంటే అది కుదురుతుంది. తమిళనాడు ఈజ్ ది ఎగ్జాంపుల్. ఓకే, తమిళనాడుస్ ఎఫర్ట్స్ ఇన్ ఫుట్వేర్ ఇండస్ట్రీ ఈజ్ ది ఎగ్జాంపుల్. నైకీ, అడిడాస్, క్రాక్స్, పూమా ఇలాంటి ఫుట్వేర్ కంపెనీస్కి, ఇలాంటి బ్రాండ్స్కి సప్లై చేసే సప్లయర్స్ అందరూ ఇప్పుడు తమిళనాడు మూవ్ అవుతున్నారు. సో వాళ్ళు ఫుట్వేర్ ఇండస్ట్రీని ఎట్లా అట్రాక్ట్ చేశారో అని ఒక 5 to 6 పాయింట్స్ మీకు చెప్తా. ఓకే, వాళ్ళు ఎంత సైలెంట్గా, స్మార్ట్గా వాళ్ళు ఫుట్వేర్ ఇండస్ట్రీని, ఆ ఎకోసిస్టమ్ని, ఆ సప్లయర్స్ని తమిళనాడు రావడానికి అట్రాక్ట్ చేస్తా వాళ్ళు తెప్పించేసుకుంటున్నారు. మీరు గమనించండి. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే గ్లోబల్గా కన్జ్యూమర్స్ అంతా లెదర్ కాకుండా నాన్ లెదర్ ఫుట్వేర్ని కన్జ్యూమ్ చేయడం ఎక్కువగా స్టార్ట్ అయిపోయింది. ఓకే, అంటే కంఫర్టబుల్ వేర్ అవ్వచ్చు, క్యాజువల్ వేర్ అవ్వచ్చు. సో ట్రెడిషనల్గా ఈ లెదర్ ప్రోడక్ట్స్ని కన్జ్యూమ్ చేయడం తగ్గించేసి దీనికి షిఫ్ట్ అయిపోయింది. ఓకే, ఇది గ్లోబల్ ట్రెండ్. అండ్ ట్రెడిషనల్గా మనకి ఫుట్వేర్ మ్యానుఫ్యాక్చరర్స్, ఆ బ్రాండ్స్, ఆ సప్లయర్స్ అందరూ కూడా చైనాలోనే ఉంటారు, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటైర్ బేస్. ఓకే, సో ఇప్పుడు యూఎస్కిను మన చైనాకి జరుగుతున్న జియోపొలిటికల్ టెన్షన్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఏ టైంలో ఏం బాంబు వేలిద్దో మనకు తెలియదురా, సో మనం చైనా మీదే మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ డిపెండ్ అయితే ఎట్లాగని చెప్పి China+1 స్ట్రాటజీ పేరు మీద, అంటే ఉన్నట్టుండి చైనా నుంచి వాళ్ళు కంప్లీట్గా ప్రొడక్షన్ని మార్చేసేయలేరు కాబట్టి, ఎందుకంటే అది డైనోసార్, అది ప్రొడ్యూస్ చేసే అంత ఓవర్నైట్ ప్రపంచంలో ఏ కంట్రీ కూడా ప్రొడ్యూస్ చేయలేని పరిస్థితి ఇప్పుడు. సో స్లోగా అన్న మన అదర్ కంట్రీస్ని చూసుకుందాం అని చెప్పి China+1 స్ట్రాటజీ కింద వాళ్ళు డైవర్సిఫై చేస్తున్నారు. సో అందులో ఇండియా యాక్టివ్గా ఉందన్న విషయం మనందరూ తెలిసిందే. సో ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇది ఐడెంటిఫై చేసి వాళ్ళు ఏం చేశారంటే అరే ఈ సెమీ కండక్టర్సు, గ్రీన్ ఎనర్జీ, సోలార్ ప్యానల్స్, ఈ ఇండస్ట్రీస్ పేర్లు చెప్తేనే అసలు చాలా స్టేట్స్ కంపీట్ చేసేస్తాయి. అంటే గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మాకు తెలియదేం కాదు. మన ఆంధ్రప్రదేశ్ ఎంత సీరియస్గా కంపీట్ చేస్తుందో ఇంకా మీకు నేను స్పెషల్గా చెప్పను. అది పక్కన పెడితే గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ఇలాంటి స్టేట్స్ ఎంత సీరియస్గా ఈ సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్ లేదా ఈ ఫాక్స్కాన్ వాళ్ళని వీళ్ళని తెప్పించుకుందాము, గ్రీన్ ఎనర్జీ, వీటి మీద ఎంత కాంపిటేటివ్గా ఉన్నాయో మనందరికీ తెలిసిందే. సో తమిళనాడు వాళ్ళకు కూడా అర్థమయ్యి అరే వీటి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, సో మనకు వచ్చే ఛాన్సెస్ ఎలా ఉన్నప్పటికి కూడా మిగతా ఇండస్ట్రీస్ కథ ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఫోకస్ చేస్తాయి. ఈ ఫుట్వేర్ ఇండస్ట్రీని చాలా తెలివిగా డెవలప్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మీకు అసలు ఇది వింటుంటే చూడండి, ఫుట్వేర్ ఇండస్ట్రీనా అదంతా అసలు ఎవరన్నా అసలు దృష్టి పెట్టే ఇండస్ట్రీనా అన్న వైబ్ ఉంది దానికి. కానీ రీసెంట్గా జరిగిన ఇన్వెస్టర్ సమ్మిట్లో, వాళ్ళ స్టేట్లో జరిగిన ఇన్వెస్టర్ సమ్మిట్లో 6,600 crores ఇన్వెస్ట్మెంట్ చూపిస్తే వాళ్ళు ముందుకు వచ్చారు అక్కడ ఇన్వెస్టర్స్ తమిళనాడులో ఫుట్వేర్ ఇండస్ట్రీ స్పెసిఫిక్గా. సో అక్కడ అది వీళ్ళు 6,600 కోట్లు కాకపోయినా అది ఈవెన్ 60 కోట్లైనా సరే నేను నన్ను తక్కువగా తీసుకోను. ఎందుకంటే ఒక 10 జాబ్స్ క్రియేట్ చేసేది ఎవరికైనా స్టేట్కి అది బెనిఫిషియలే. ఓకే, దానివల్ల నష్టమేం లేదు. కాబట్టి తెలివిగా పెద్దవాటికి పెద్ద కాంపిటీషన్ ఉండి పెద్ద లెవెల్లో మనం కంపీట్ చేస్తున్నప్పటికి కూడా చిన్న వాటిని ఎందుకు వదిలేయాలి అని చెప్పి, ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి యాటిట్యూడ్ ఉన్న వాళ్ళకే పెద్దవి కూడా తగులుతాయి. ఓకే, ఎందుకంటే అక్కడే వాళ్ళ కష్టం తెలుస్తుంది. అండ్ ఆ ఇన్వెస్టర్ కూడా అరే వీడు చిన్న కంపెనీలు పెట్టడానికి ఇంత కసిగా ఉంటున్నాడు అంటే మనలాంటి పెద్ద ఇండస్ట్రీస్ మనం ఇక్కడ పెడితే వీడు మనల్ని ఇంకెంత బాగా ట్రీట్ చేస్తాడు అని చెప్పేసి వాళ్ళు ఇంకా మురిసిపోయి వస్తారు వాళ్ళు. ఓకే, సో వీళ్ళు స్మార్ట్గా ఈ సైలెంట్గా ఫుట్వేర్ ఇండస్ట్రీ అనేది పెద్ద న్యూస్ డిస్కషన్స్లో కూడా పబ్లిక్ డొమైన్లో పెద్ద డిస్కషన్ ఉండదు. సెమీ కండక్టర్ అంటే మనకి చాలా అటెన్షన్ వచ్చేసి మనకి ఏమన్నా అదర్ ఇంట్రెస్ట్ వల్ల మనకి ఆ ప్రాజెక్ట్స్ రాకపోవచ్చు అని చెప్పేసి, ప్రాబబ్లీ దిస్ ఇస్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, వీళ్ళు ఫుట్వేర్ ఇండస్ట్రీస్ మీద ఫోకస్ పెట్టి వాళ్ళు ఎట్లా వర్కౌట్ చేశారు తెలుసా. మీకు ఇంకో పాయింట్ ఏంటంటే సెకండ్ది, ఇక్కడ
ఇండియాలో ఫుట్వేర్ రిలేటెడ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చైనా అండ్ వియత్నాం కన్నా కాంపిటేటివ్గా ఉంది. ఓకే, దట్ ఈస్ అనదర్ లీవర్ దట్ దే టుక్ అడ్వాంటేజ్ ఆఫ్. అండ్ థర్డ్ థింగ్, ఇక్కడ ల్యాండ్ బ్యాంక్, ఓకే, ఇదంతా నేను చెప్తుంది కూడా కాదు, ఇదంతా ఇక్కడ షిఫ్ట్ అవుతున్నారు కదా ఈ సప్లయర్స్, వాళ్ళు చెప్తున్న మాటలు అనమాట ఇవి. ఓకే, ఎందుకని మీరు తమిళనాడుకు రావడానికి ఇష్టపడుతున్నారు అని అడిగితే వాళ్ళు చెప్తున్న పాయింట్స్ ఇవి. అండ్ థర్డ్ది, వాళ్ళు తమిళనాడులో మాకు అవైలబుల్గా ల్యాండ్ బ్యాంక్ రెడీగా ఉంది, అంటే మేము ఇప్పుడు వస్తామని చెప్పి వస్తున్నారా, ఓకే మేము మీకోసం ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ స్టార్ట్ చేస్తున్నాము, ఈ పలానా టైంకి మమ్మల్ని కలవండి, అది ఎక్వైర్ ఏందో లేదో చూసి మీకు ల్యాండ్ అలాట్ చేస్తాం అనే సోది లేకుండా ల్యాండ్ బ్యాంక్ ఈజ్ రెడీ, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, ఇదిగోండి ఈ ప్లాట్స్, యూ గో అండ్ స్టార్ట్ యువర్ బిజినెస్ అన్న స్థాయిలో వాళ్ళు ల్యాండ్ బ్యాంక్ ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టేసుకున్నారు. ఓకే, నెక్స్ట్, ఇండియాలో వాటర్, పవర్ అండ్ కార్పొరేట్ ట్యాక్సెస్ ఆర్ లెస్సర్ దాన్ చైనా. ఓకే, దిస్ ఇస్ అనదర్ పాయింట్ టు నోట్. సో అంటే మీరు సప్లయర్స్ ఎందుకని చైనా నుంచి ఇక్కడ రావడానికి ఇష్టపడుతున్నారు, ఎస్పెషలీ తమిళనాడు లాంటి కసిగా ఉన్న స్టేట్స్కి వెళ్ళడానికి ఎందుకు ఇష్టపడుతున్నారు అంటే, ఎకనామికల్గా ఇవి కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్. ఒకటి, చైనా +1, చైనాతో పాటు ఇంకో కంట్రీ వాళ్ళకి కావాలి. నెక్స్ట్, వాళ్ళ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ రిలేటివ్లీ చీపర్ ఇన్ ఇండియా దాన్ ఇన్ చైనా అండ్ వియత్నాం కరెంట్లీ. దాని తర్వాత ల్యాండ్ బ్యాంక్ రెడీగా ఉంది. నెక్స్ట్, వాటర్, పవర్ అండ్ కార్పొరేట్ ట్యాక్స్ ఆర్ లో. ఓకే, సో ఎకనామికల్గా దిస్ మేక్స్ లాట్ ఆఫ్ సెన్స్. అండ్ వీళ్ళు ఫుట్వేర్ ఇండస్ట్రీకి మీరు గమనిస్తే, అంటే మన ఆటోమోటివ్ ఇండస్ట్రీ లాగా అది కూడా ఒక మ్యానుఫ్యాక్చర్ ఆర్ అసెంబ్లీ లైన్ రన్ చేయాలంటే చాలా సప్లయర్స్ వాళ్ళకి చాలా కాంపోనెంట్స్ సప్లై చేయాలి. అలాగే ఇప్పుడు షూ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే వాళ్ళకి షూ లేసెస్ అని, షూ సోల్స్ అని, అందులో మెటల్స్ అని, చాలా కాంపోనెంట్స్ ఉంటాయి. ఆ సప్లయర్స్ కూడా వాళ్ళకి దగ్గరగా ఉంటే ఇంకా ఎఫిషియెంట్గా ఇంకా వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయగలరు షూస్. చైనాలో ఉన్న సెటప్ అదే. సో ఇప్పుడు తమిళనాడుకి ఈ సప్లయర్స్ రావాలంటే ఆ ఎకో సిస్టమ్ కూడా క్రియేట్ చేయాలి. ఓకే, ఇప్పుడు నేను లెట్స్ మీరు ఎక్స్పోర్ట్ అయి ఉండొచ్చు. ఇప్పుడు నేను ఒక ఇండస్ట్రీ పెట్టాలనుకోండి, ఈ షూ ఆ కాంపోనెంట్స్ ఇండస్ట్రీ, నేను ఆ లేసెస్ తయారు చేస్తానో, లేదా అందులో మెటల్స్ తయారు చేస్తానో, లేదా ఆ సోల్ తయారు చేస్తానో, దాని డిజైన్ ప్రొవైడ్ చేస్తాను, నేను చేయాలనుకోండి, నాకు అక్షరం ఒక రాదు, నాకు దానికి సంబంధించిన టెక్నికల్ నాలెడ్జ్ లేదు, ఎక్స్పీరియన్స్ లేదు, ఏమీ లేదు. సో ఇది తమిళనాడుకు మరి డిసడ్వాంటేజ్ కదా. సో ఉన్నట్టుండి అక్కడ నుంచి ఇక్కడ రావాలి అంటే ఇన్వెస్టర్స్ని ఎట్లా కన్విన్స్ చేస్తారు? అందుకని వీళ్ళు ఏం చేశారంటే, తైవాన్లో కూడా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫుట్ ప్రింట్ రీజనబుల్గా బాగుంది టెక్నాలజీ వైజ్. వీళ్ళు ఏం చేశారంటే, తమిళనాడులో ఉండే లోకల్ ఎంటర్ప్రెనర్స్తో వాళ్ళు తైవాన్లో ఉన్న బిజినెసెస్తో జాయింట్ వెంచర్స్లోకి దిగి కంపెనీస్ పెట్టిస్తున్నారు. అంటే ఏంటంటే, నేనున్నాను, లెట్స్ నేను తమిళనాడులో ఎంటర్ప్రెనర్ అనుకుందాం, నేను వెళ్ళి తైవాన్లో ఒక షూ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ షూ కాంపోనెంట్స్ సప్లై చేసే ఆల్రెడీ ఉన్న కంపెనీతో నేను టైఅప్ పెట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి నేను ఐదర్ లైసెన్సింగ్ తెచ్చుకుంటా ఆర్ వాళ్ళకి నా కంపెనీలో వాటా ఇచ్చి నేను తమిళనాడులో వాళ్ళతో జాయింట్ వెంచర్లో దిగి పెడతా. ఎందుకు అంటే, వాళ్ళు నాకు ఈ టెక్నాలజీ కానీ టెక్నికల్ నాలెడ్జ్ని కానీ వాళ్ళు నాకు షేర్ చేయడానికి, అందుకని నేను ఆ ఈక్విటీగా కానీ లేదా లైసెన్స్ పేరు మీద ఇంత రాయల్టీ అని కానీ పే చేయడానికి నేను అగ్రిమెంట్లోకి వెళ్ళి వాళ్ళ నుంచి నేను ఆ నాలెడ్జ్ తెచ్చుకొని నేను జాయింట్ వెంచర్లో దిగి నేను తమిళనాడులో పెడుతున్నా. సో దీనివల్ల ఏమైందంటే, దే డోంట్ హ్యావ్ టు రీఇన్వెంట్ ద వీల్. అంటే నేను ఇప్పుడు షూ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే ఇంకా ఫస్ట్ గ్రౌండ్ జీరో నుంచి వాళ్ళు చేయకుండా, అరే ఇప్పుడు మనకి ఇంట్రెస్ట్ ఉంది, మనం క్యాపిటల్ రైజ్ చేద్దాం, అక్కడ నుంచి వాళ్ళ నుంచి టెక్నికల్ నాలెడ్జ్ తెచ్చుకుందాం, లెట్స్ గెట్ ఇంటు జాయింట్ వెంచర్, లెట్స్ స్టార్ట్అప్, ఎండ్ ఆఫ్ స్టోరీ. దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ తమిళనాడు. ఓకే, సో అంటే ఈ 6th పాయింట్ ఏంటి అంటే, వాళ్ళు ఆ ఎకో సిస్టమ్, ఫుట్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే జస్ట్ లైక్ ఎనీ అదర్ ఆటోమొబైల్, మేబీ నాట్ ఇన్ దాట్ స్కేల్, బట్ ఆ అసెంబ్లీ ప్రిన్సిపల్ ఏదైతే ఉంటుందో షూ కాంపోనెంట్స్ కూడా ఆ సప్లయర్స్ దగ్గర ఉంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకో సిస్టమ్ అనేది ఫుట్వేర్ ఇండస్ట్రీకి చాలా బాగుంటుంది. వాళ్ళు మళ్ళీ ప్రతిదీ ఆ చైనా నుంచో అక్కడ నుంచో ఇంపోర్ట్ చేసుకుంటే మళ్ళీ దాని కాస్ట్ పెరిగిపోయి అదంతా కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మ్యానుఫ్యాక్చర్ కావాల్సిన కాంపోనెంట్స్ ఆ సప్లయర్స్ అంతా చుట్టుపక్కల పెట్టుకొని రన్ చేసేలాగా వాళ్ళు జాయింట్ వెంచర్స్లోకి దిగి స్టార్ట్ చేయించేస్తున్నారు. అసలు నాకు వింటుంటే ఎంత అంటే చాలా దాని ఏమంటారంటే మురిసిపోతాను, చూసారా, అంత ముచ్చటేస్తుంది ముందు వీళ్ళని చూస్తుంటే. నాకు ఇప్పుడు చెప్పండి, మన ఆంధ్ర ఎందుకు చేయలేదు ఇది? వారు చేస్తున్నారా?
మీకు తెలిస్తే నాకు చెప్పండి, మన ఆంధ్ర గవర్నమెంట్ ఫుట్వేర్ ఇండస్ట్రీలో ఎన్ని కంపెనీస్ని తీసుకొచ్చింది? నా ప్రాబ్లం ఏంటంటే అసలు మనకి ఇక్కడ ఒక ఇండస్ట్రీ వైజ్ అకౌంటబిలిటీ ఎక్కడ ఉంది? ఫుట్వేర్ ఇండస్ట్రీస్లో మేము ఒక 10 కంపెనీలు తీసుకొస్తాం, లేదా ఒక కంపెనీని తీసుకొస్తాం 5 ఏళ్లలో అని ఎవరన్నా ఎక్కడన్నా టార్గెట్ తీసుకున్నారా? ఫుట్వేర్ సంబంధించి ఒక్క జాబ్ క్రియేట్ చేస్తాం అని టార్గెట్ తీసుకున్నారా? లేదు. దెర్ ఇస్ నో అకౌంటబిలిటీ ఆర్ దెర్ ఇస్ నో target that the incumbent government or past government, whosoever are there in the industry, in the industries ministry, ఎవరు ఈ టార్గెట్స్ తీసుకోవట్లా. పైగా ఇప్పుడు యాజ్ అ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మనకి ఆంధ్ర మీద ఉన్న ఇంట్రెస్ట్కి అండ్ వీ బీయింగ్ సిటిజన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మీరు నేను ఫుట్వేర్ ఇండస్ట్రీస్లో మన ఆంధ్ర కథ ఏంటి అని చెప్పి మీకు తెలుసుకోవాలని రైట్ లేదా? మనకు ఉంటుంది కదా. ఓకే, మనం సెమీ కండక్టర్స్ అవన్నీ ఎంత భారీ లెవెల్లో మనం వెళ్ళి పోటీ చేస్తున్నాం పక్కన పెడదాం. అంటే ఈ గవర్నమెంటా ఆ గవర్నమెంట్ అని కాదు, మన ట్రెడిషనల్గా ఎంత అగ్రెసివ్గా సెమీ కండక్టర్స్లో కానీ గ్రీన్ ఎనర్జీలో కానీ వీటన్నిటిలో ఉన్నాం మనందరికీ తెలుసు. ఒకసారి అది పక్కన పెడదాం. జస్ట్ ఈ ఒక్క డిస్కషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫుట్వేర్ ఇండస్ట్రీకి సంబంధించి అసలు మనం ఎన్ని కంపెనీస్ వచ్చాయి? సో ద పాయింట్ ఇస్, తమిళనాడు చేసింది మనం ఎందుకు చేయలేము అంటే ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది. తమిళనాడులో ఆల్రెడీ లెదర్ ఇండస్ట్రీకి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ ఉంది. ఓకే, సో వాళ్ళు దాన్ని కొంచెం అడ్వాంటేజ్గా తీసుకొని వాళ్ళని నాన్ లెదర్ ప్రోడక్ట్స్ వైపు షిఫ్ట్ చేయడానికి రిలేటివ్లీ అంత కష్టపడిన అవసరం లేదు. సో దట్ కుడ్ బి అ స్లైట్ అడ్వాంటేజ్. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, నేను చెప్తున్నా, లెట్సే తమిళనాడులో ఆ లెదర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కూడా లేకపోయినా కూడా ఈ ఆకలి ఉన్నోడికి వాడు ఆ ఎక్స్పీరియన్స్ ఆ లెదర్ ఇండస్ట్రీస్ లేకపోయినా కానీ పెట్టేస్తాడు. ఎందుకంటే ఎందుకు పెట్టలేము? గివ్ మీ వన్ రీజన్. ఎట్ గవర్నమెంట్స్ లెవెల్ తమిళనాడు చేసింది విత్ మనకున్న కోస్ట్ లైన్ అడ్వాంటేజ్కి, మనకున్న పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మనం ఎందుకు ఇక్కడికి తెచ్చి పెట్టుకోలేము? ఐ థింక్ ద పాయింట్ ఇస్, పబ్లిక్గా మనకే ఇంట్రెస్ట్ లేదు. ఏ తొక్కలోదో అసలు మనకి కంపెనీస్ వస్తే ఏంటి, లేకపోతే ఏంటి, మనకి కావాల్సినవి అసలు ఇవేనా? ఇవి కాదు కదా. అందుకనే కదా ఇప్పుడున్న రూలింగ్ గవర్నమెంట్ కానీ, వస్తామనుకుంటున్న అపోజిషన్ గవర్నమెంట్ కానీ, వాళ్ళు ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ మీద ఎంత ఫోకస్డ్గా మాట్లాడుతున్నారు? ఎవరన్నా టార్గెట్ తీసుకుంటున్నారా? ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్, లేదా ఎంప్లాయ్మెంట్ పర్సంటేజ్, మేము ఇంత అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, ఇంత అన్ఎంప్లాయ్మెంట్కి తగ్గిస్తాము, లేదా ఇన్ని జాబ్స్ ఉన్నాయి, ఇన్ని కొత్త జాబ్స్ క్రియేట్ చేస్తాము, లేదా ఇప్పుడు ఇన్ని కంపెనీస్ ఉన్నాయి, ఇన్ని కొత్త కంపెనీస్ని తీసుకొస్తాం, ఇన్ని స్టార్టప్స్ ఉన్నాయి, ఇన్ని తీసుకొస్తాం అని చెప్పి ఎవరన్నా టార్గెట్ తీసుకుంటున్నారా? లేదు. నాకు ఇక్కడ మనం జూమింగ్ చేసి చూస్తే వైసీపీ గవర్నమెంట్ వెల్ఫేర్ మీద పెట్టినంత ఫోకస్ ఇండస్ట్రీస్ మీద పెడితే అసలు ఇంకోలా ఉండేది. వాళ్ళు కోవిడ్ టైంలో కూడా మేము 2.5 lakh కోవిడ్ టైం దృష్టిలో పెట్టుకొని కూడా మేము 2.5 lakh crores వెల్ఫేర్ చేస్తున్నాం అని ఎంత గర్వంగా అయితే చెప్పుకుంటున్నారో, ఇన్ ఆల్ ఫేర్నెస్ అండ్ ఇన్ ఆల్ మెరిట్, అదే ఫోకస్ ఇండస్ట్రీస్ మీద ఎందుకు పెట్టలేకపోతున్నారు? అండ్ వాళ్ళు ఏ రేంజ్లో వెల్ఫేర్ మీద ఇంప్రెషన్ క్రియేట్ చేశారంటే, మార్క్ క్రియేట్ చేసుకున్నారంటే, అపోజిషన్ పార్టీస్ కూడా వాళ్ళు షేక్ అయ్యి వెల్ఫేర్ని ఇంకా మేము ముందుకు తీసుకెళ్తాం అనే అంత నెసెసిటీని వాళ్ళు క్రియేట్ చేశారు. అంటే నేను దీన్ని పార్టీస్ని తప్పుపట్టను, పార్టీస్ని మంచి అనను. పాయింట్ ఏంటంటే, దే ఆర్ కేటరింగ్ టు పబ్లిక్స్ డిమాండ్. పబ్లిక్కి ఏం కోరుకుంటున్నారు అనేదే వాళ్ళు కేటర్ చేస్తున్నారు. ఇదేదో టీడీపీ పూనుకుందో, జనసేన పూనుకుందో, వైసీపీ పూనుకుందో కాదు, జనాలు అలా కోరుకున్నారు. సో ఇక్కడ నాకు క్వశ్చన్ ఏంటంటే, మనకు అసలు ఉందా ఇండస్ట్రీస్ కావాలి అని, లేదా మనకి ఇంకేమన్నా కోరికలు ఉన్నాయా? మనకి ఎంప్లాయ్మెంట్ వద్దు, కంపెనీస్ వద్దు, ఏమొద్దు, వీ జస్ట్ వాంట్ టు బీ, మనకి ఇంకేవో వేరే ఉన్నాయి. ఎప్పుడైతే మనకి ఈ డిమాండ్ ఉంటుందో, అరే ఇప్పుడు నాకు తెలిసి ఇఫ్ దేర్ ఇస్ అ సఫిషియంట్ డిమాండ్ ఇన్ పబ్లిక్ అబౌట్ ఫుట్వేర్ ఇండస్ట్రీ, ఇది నెక్స్ట్ మేనిఫెస్టోలో ఈ గవర్నమెంట్ ఈ పొలిటికల్ పార్టీ మేనిఫెస్టోస్లోకి వచ్చేస్తాయి. ఎందుకో తెలుసా? ఇప్పుడు మీరు నేను చాలా సీరియస్గా ఫుట్వేర్ ఇండస్ట్రీస్ ఎంత తీసుకొస్తున్నారు అని చెప్పేసి మనం కోరుకుంటున్నామని వాళ్ళకి తెలిసిందనుకోండి, వాళ్ళ మేనిఫెస్టోలో ఫుట్వేర్ ఇండస్ట్రీలో మేము ఇంత తీసుకొస్తామని పడిపోద్ది అంతే. బికాస్ టు మై అండర్స్టాండింగ్ టీడీపీ అండ్ వైసీపీ ఆర్ వాట్ ఎవర్ ద పొలిటికల్ పార్టీస్ ఆర్, దే ఆర్ నాట్ లైక్ టైం పాస్ పార్టీస్. వాళ్ళు సీరియస్గా పాలిటిక్స్లో ఉండాలనుకునే వాళ్ళు. నేను 100% పర్ఫెక్ట్ అన్నట్టు చెప్పట్లా. పాయింట్ ఏంటంటే, విత్ వాట్ ఎవర్ టాలరెన్స్ ఆర్ అలౌన్స్ లిమిట్స్ ఫర్ ఎర్రర్స్, దే వాంట్ టు కేటర్ టు వాట్ ఎవర్ పబ్లిక్ వాంట్స్. పబ్లిక్ గినక ఫుట్వేర్ ఇండస్ట్రీస్ని ఫోకస్డ్గా కోరుకుంటున్నారు అంటే వాళ్ళు పెడతారు.
వాళ్ళు మేనిఫెస్టోలో అజెండా తీసుకొచ్చి క్లియర్గా మేము చేస్తామని పెడతారు. మనలో లేదు కాబట్టి మనం ఏదో అనుకుంటాం. ఇప్పుడు మీరు ఈ వీడియో చూసి మీరు చాలా ఈజీగా వైసీపీని అనొచ్చు, టీడీపీని అనొచ్చు, జనసేన అనొచ్చు, ఎవరైనా అనొచ్చు. కానీ నేను ఎవరిని అంటాను అంటే మనల్ని. పబ్లిక్లో మాకు ఇలాంటి ఇండస్ట్రీస్ రావాలి, మాకు ఇలాంటి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇక్కడ క్రియేట్ అవ్వాలి, ఇలా ఇక్కడ ల్యాండ్ బ్యాంక్ ఎందుకు డెవలప్ కాలేదు తమిళనాడు లాగా ఫుట్వేర్ ఇండస్ట్రీ రావడానికి అని క్వశ్చన్ చేసే నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్ అండ్ ఇంటెన్షన్ పబ్లిక్లో ఉంటే వాళ్ళు సీరియస్ అవుతారు. లేదంటే వాళ్ళకి ఏం పని, వాళ్ళు ఎందుకు టైం వేస్ట్ చేసుకోవాలి? మీరు నేను ఇట్లా కూర్చొని సోచ్ చెప్పుకుంటాం కానీ వాళ్ళు ఎందుకు టైం వేస్ట్ చేసుకోవాలి? జనాలు కూడా టైం వేస్ట్ చేసుకోదలుచుకోవట్లేదు కదా ఇలాంటి మాట్లాడుకొని. సో వాళ్ళు ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటారు? సో పాయింట్ ఏంటంటే తమిళనాడుని చూసి చాలా ముచ్చటేస్తుంది. అండ్ మనం తమిళనాడు చేసింది మన ఆంధ్ర ఎందుకు చేయలేదో నాకు అర్థం కావట్లా. నాకు అర్థమైన పాయింట్ ఏంటంటే జనాలకి లేదు, జనాలకి ఇంట్రెస్ట్ లేదు. ఇండస్ట్రీసు ఇవన్నీ ఎందుకురా బాబు సోది, వెళ్ళి వేరే పని చూసుకో, ఇండస్ట్రీస్ ఎందుకు, జాబ్స్ ఎందుకు, ఇవన్నీ జనాలు అనుకుంటున్నారు. కాబట్టి మన పరిస్థితి ఇలా ఉంది. థ్యాంక్ యూ.